నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఈ గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత వచ్చే సిమ్టమ్స్ అసలు ఎందుకు వస్తాయి అని అంటే, మన బాడీలో బైల్ అనేది థిన్నింగ్ అయిపోతుంది అనమాట. సో అసలు ఎందుకు అవుతుంది అని అంటే, మనకి మన బాడీలో బైల్ అనేది లివర్లో సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో లివర్లో సెక్రీట్ అయ్యి అది మన గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో స్టోర్ అవుతుంది అనమాట. అది ఎప్పుడైతే పిత్తాశయంలో స్టోర్ అవ్వడం మొదలైందో అప్పటి నుంచి ఆ బైల్ అనేది కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ కాన్సన్ట్రేటెడ్ బైలే మన చిన్న పేగులోకి రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మన చిన్న పేగుల్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ఇది నార్మల్ ప్రాసెస్. మనం ఎప్పుడైతే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసామో అప్పుడు ఏమవుతుందనంటే, ఈ బైల్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వడం ఆగిపోతుంది. సో లివర్ నుంచి డైరెక్ట్గా ఆ లిక్విఫైడ్ బైలే డైరెక్ట్గా మన చిన్న పేగులోకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ బైల్ అనేది కాన్సన్ట్రేటెడ్గా కాకుండా లిక్విఫైడ్గా ఉండడం వల్ల మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎలాంటివంటే, చెస్ట్లో బర్నింగ్ లాగా రావడం కానీ, లేదా బర్పింగ్ లాగా రావడము, లేదా తిన్నది సరిగ్గా అరక్కపోవడము, లూజ్ మోషన్స్ అవ్వడము, కొన్నిసార్లు తిన్నాక కడుపు నొప్పి రావడం. సో ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే మైల్డ్గా ఉంటాయన్నమాట ఇలాంటి సిమ్టమ్స్. సో ఇలాంటి వాటికి మనం కొన్ని మెడిసిన్స్, తర్వాత డైట్ రెస్ట్రిక్షన్స్తో ఇలాంటి సిమ్టమ్స్ని మనం తొలగించుకోవచ్చు. ఎలాంటివి అని అంటే, ఇప్పుడు చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు కానీ, లేదా ఇలా రిగర్జిటేట్ అవుతున్నా అంటే అన్నం తిన్నది సరిగ్గా అరక్కపోవడం, ఇలాంటిది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పీపీఐస్ అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి ఇస్తాం అనమాట. సో దీనివల్ల కొంచెం మనకి త్రేణిపులు రావడము ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి అంటే ఇలా లూజ్ మోషన్స్ అనేవి రావడం, లేదా కొంచెం కడుపు నొప్పిగా అంటే ఇబ్బందిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఆ గుడ్ బ్యాక్టీరియాని మనం సప్లిమెంట్ చేస్తామన్నమాట. కొన్ని పౌడర్స్ ఉంటాయి, పౌడర్స్ కానీ టాబ్లెట్ రూపంలో కానీ దాన్ని సప్లిమెంట్ చేస్తాము. సో ఇవి మెడిసిన్స్. ఇంకొన్ని ఏంటంటే ఇంపార్టెంట్, అంటే గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత మనం ఇంపార్టెంట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే డైట్ మీద. సో ఈ డైట్ అనేది ఎలా ఉండాలి అని అంటే, అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు, అంటే ఒక 2-3 నెలల వరకు, అంటే మనకి ఈ బైల్ అనేది లిక్విఫై అయిపోయింది. సో ఈ లిక్విఫైడ్ అయిన బైలే మనకి ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లిక్విఫైడ్ బైల్ మన బాడీకి మళ్ళీ అలవాటు కావడానికి కొంచెం సమయం పడుతుంది. సో ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో. అవి ఏంటి అంటే, ఆయిలీ ఫుడ్ కానీ, మసాలాలు కానీ, లేదా ఫ్యాటీ ఫుడ్ కానీ మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత ఈ బ్రెడ్స్ కానీ, బేసన్ కానీ, లేదంటే ఈ మైదా కానీ, సో ఇలాగా అంటే అరగడానికి కొంచెం కష్టంగా ఉండేవన్నీ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి చాలా ఈజీగా అరుగుతాయి, ప్లస్ వాటిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అరుగుదలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా డైట్ కూడా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. అంటే ఏంటంటే, ఒకేసారి కూర్చొని ఎక్కువ తినేసి మళ్ళీ లాంగ్ అవర్స్ గ్యాప్ ఇవ్వడం కన్నా కొంచెం కొంచెం కావాలంటే ప్రతి గంట 2 గంటలకి కొంచెం కొంచెం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా తిన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి అరుగుదల బాగుంటుంది. తిన్న వెంటనే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ కానీ, కడుపు ఉబ్బరం కానీ, కొంతమందికి తిన్న వెంటనే లూజ్ మోషన్స్ అయిపోవడం కానీ, సో ఇలాంటివన్నీ తగ్గుతాయి అనమాట ఇలాగా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినడం వల్ల. ఈ గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత మనకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ అయ్యింది కదా అని చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎక్సెసివ్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోకూడదు. ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీస్ అన్నీ మోస్ట్లీ లాప్రోస్కోపీ ద్వారానే అవుతున్నాయి. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా అవుతున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా రొటీన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేసేయచ్చు అనమాట. సో అంటే సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడము,
తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం, డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనము ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి రావాలి అని అంటే, ఇదివరకటి సిమ్టమ్స్ అంటే సర్జరీకి ఏ సిమ్టమ్స్ వల్ల మీరు సర్జరీ చేయించుకున్నారో ఆ సిమ్టమ్స్ మళ్ళీ రికర్ అయినా సరే, లేదా కడుపు నొప్పి వస్తూ అంటే సివియర్ కడుపు నొప్పి వస్తూ, లేదా కడుపు నొప్పి ఇంక్రీజ్ అవుతున్నా, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నా, లేదా ఎక్కడైతే సర్జరీ అయిందో అక్కడ ఎర్రగా ఉండడం కానీ, వాపులాగా రావడం కానీ, లేదా అక్కడ నుంచి ఏదైనా డిశ్చార్జ్ ఊజింగ్ అంటే ఎలాగంటే వైట్ కలర్లో కానీ, లేదా పస్లాగా కానీ, లేదా గ్రీన్ కలర్లో కానీ ఇలా ఏదన్నా ఊజ్ అవుతున్నా, లేదా ఫీవర్ వచ్చినా అంటే చాలా సివియర్ ఫీవర్ అంటే మైల్డ్ ఫీవర్ పర్వాలేదు, సివియర్ ఫీవర్ అంటే 101, 102 టెంపరేచర్స్ అలా వస్తున్నా, టెంపరేచర్స్ తగ్గకుండా ఉన్నా సరే, లేదా కొంతమందికి జాండిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొన్ని కాంప్లికేషన్స్లో. సో ఇలాంటివి జాండిస్ అంటే అది మనం ఎలా గుర్తిస్తామంటే కళ్ళు, ఇంకా మన స్కిన్ అనేది కొంచెం ఎల్లోగా అయిపోవడం, లేదా యూరిన్ ఇంకా ఎక్కువ పచ్చగా రావడం కానీ, పేల్ స్టూల్స్ రావడం కానీ. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది.